రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ లో ఏకతాటిగా వాన పడుతుంది. 40 నిమిషాల నుంచి కూడా కురుస్తున్న వానతో కాలనీలు జలమయమయ్యాయి. ఎల్బీ నగర్ శివారు ప్రాంతాలు, సాహెబ్ నగర్, గాయత్రి నగర్, బ్యాంక్ కాలనీలో వాన నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వనస్థలిపురంలో 16 కాలనీలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల ఇళ్లలోకి వాన నీరు చేరడంతో జనాలు అవస్థలు పడుతున్నారు. ఇక 10 ఏళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేసినా తమ గోడు పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు వాపుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలనీలో వాన నీరు రోడ్లపైకి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ లో ఏకదాటిగా వాన పడుతుంది. 40 నిమిషాల నుంచి కూడా. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, మొత్తానికి 16 కాలనీలు అయితే నీట మునిగాయి. అయితే అధికారులు అయితే ఏం పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కాలనీ వాసులు అప్డేట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? రైట్, థ్యాంక్ యూ దీపిక. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు సంబంధించి పగలంతా ఒక వాతావరణం, సాయంత్రం నుండి ఒక వాతావరణం ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా బులెటిన్స్ రిలీజ్ చేయడం కావచ్చు, అప్డేట్స్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ బిఎన్ రెడ్డి కాలనీకి సంబంధించి కూడా ఇప్పటికే జనాలు అక్కడ ఏ విధంగా వరదలు వస్తున్నాయి, కాలనీ వాసులకు ఎంత ఇబ్బంది అవుతుంది వరద నీటి వల్ల అనే విషయాన్ని కూడా అధికారులకు చేర్చవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు కూడా తాత్కాలిక చర్యలు తీసుకోవడం, కేవలం వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ వరద నీరు బయటకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చేస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా పూర్తి స్థాయిలో జరిగిపోతుంది. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా అటు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఈ పరిస్థితి అంతటా కూడా ఒక రోజైనా ఈ యొక్క అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో దీన్ని సమీక్ష నిర్వహించాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి ఇట్లాంటి చర్యలు చేస్తుంటే మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అసలు ఈ అధికారులు ఎలాంటి పనులు చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ఈ హైడ్రా అధికారులు కావచ్చు, ఆ పక్కనే ఉన్న ఆ యొక్క ఏరియా కార్పొరేటర్, ఎమ్మెల్యే దీనికి సంబంధించి పూర్తి అవగాహన ఒకటి తెచ్చుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.